నమస్కారం 3060కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్లో చేరా గులాబీ కండువా కప్పుకున్న ఎంపీ మల్లారెడ్డి. అన్నదాతకి శుభవార్త, ధాన్యం మద్దతు ధర పెంచిన కేంద్రం. మైనర్ బాలికని బెదిరించి అత్యాచారం, నిందితుల కోసం వరంగల్ పోలీసుల వేట. లొంగిపోయిన 3 మహిళా మావోయిస్టులు పునరావాసం కల్పిస్తామన్న విశాఖ పోలీసులు. పుల్గాం పేలుళ్లలో 19కి చేరిన మృతుల సంఖ్య, మరొక 2 డెడ్ బాడీల్ని గుర్తించిన సిబ్బంది. మరింత ఆలస్యం అవుతున్న నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో 2 రాష్ట్రాల్లో వడగళ్ల వానలు. అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు అనంతపురం పోలీసులు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 9వ సీజన్లో బెట్టింగ్ నిర్వహించిన 10 మంది బుకీలు, 22 మంది నిర్వాహకుల్ని అరెస్టు చేశారు. నిందితుల నుంచి బెట్టింగ్కి ఉపయోగించిన 3 లక్షల రూపాయల నగదుతో పాటు 3 కార్లు, 2 కమ్యూనికేటర్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 29 మొబైల్ ఫోన్లు, 60 సిమ్ కార్డులు, 28 క్రెడిట్ కార్డులని సీజ్ చేశారు అధికారులు. నిందితులు బంగారు ఆభరణాలని తమ వద్ద కుదువ పెట్టుకుని మరీ బెట్టింగ్లు నిర్వహించినట్టు తెలుస్తోంది. వాళ్ల నుంచి 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఈ బెట్టింగ్ ముఠా నెట్వర్క్ ఉంది. ఈ మొత్తం ర్యాకెట్ని దుబాయ్ నుంచి బెట్టింగ్ మాఫియా ఫోన్ కాల్స్తో ఆపరేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా ఏ రేంజ్లో పనిచేస్తోందంటే 5 నెలల్లోనే 8.5 కోట్ల రూపాయల బ్యాంకు లావాదేవీల్ని సైతం నిర్వహించింది. ఈ బెట్టింగ్ ముఠా అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. పర్తోష్, అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ కంపెనీ గుట్టు రట్టు చేశారు అనంతపురం పోలీసులు. ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ సమయంలో పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో బెట్టింగ్ నిర్వహించారు, కోట్ల రూపాయలు ఇక్కడ ప్రాంతంలో బెట్టింగ్ నిర్వహించారు. దాదాపు ఇవాళ 10 మంది క్రికెట్ బుకీలతో పాటు అలాగే నిర్వాహకులు 22 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద 3 లక్షల నగదు, అలాగే 3 కార్లు, 29 సెల్ ఫోన్లు, దాదాపు 60 సిమ్ కార్డులు, 26 క్రెడిట్ కార్డులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే దాదాపు 13 బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేశారు. మరోవైపు ఒక బ్యాంకులో ఉన్న 17.33 లక్షల నగదు కూడా సీజ్ చేయడం జరిగింది. మన వద్ద ఈ బెట్టింగ్ ఎలా జరుగుతుంది, ఇవాళ ఎలా అరెస్ట్ చేయాలన్న కోణంపై మనకు అనేక విషయాలు తెలియడానికి డిఐజీ ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఈ క్రికెట్ బెట్టింగ్ ఎక్కడెక్కడ ఉంది, ఇప్పుడు మీరు ఎలా అరెస్ట్ చేయగలిగారు? ఇప్పుడు ఈ క్రికెట్ బెట్టింగ్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఐపీఎల్ మ్యాచెస్ జరిగేటప్పుడు, వరల్డ్ కప్ మ్యాచెస్ కానీ, లేకపోతే ఈవెన్ కౌంటీ మ్యాచెస్లో కూడా ఎక్కువగా బుకింగ్ ఈ బెట్టింగ్ అనేది జరుగుతుంది.
అయితే మనం చిన్నగా పట్టుకోవటం, ఎవరన్నా బెట్టింగ్ చేస్తుంది వాళ్ళని పట్టుకోవటం ఇంతవరకు జరిగింది. అయితే దీన్ని ఎక్కడి నుంచి అవుతుంది అనే దాని మీద దీనికి ఒక స్పెషల్ టీం పెట్టి ఆదేశాలు ఇవ్వడంతో మా స్పెషల్ టీం వాళ్ళు వర్కౌట్ చేసి దీనికి మేజర్గా మనం పట్టుకున్న ఇప్పుడు ఈ గ్యాంగ్ వచ్చి నరసింహ అనే అతను ప్రొద్దుటూరు ఇతను గత కొంతకాలంగా కూడా క్రికెట్ బెట్టింగ్ అని ఒక ఆర్గనైజర్గా చేస్తున్నాడు. బెంగళూరు కేంద్రంగా దీన్ని నడిపిస్తున్నాడు. దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్గా కూడా పార్ట్నర్స్గా కూడా చేర్చుకొని భీమవరం చెందిన కొందరు వ్యక్తులు ఉన్నారు. ఎక్కువగా రాయలసీమ చెందిన 3 జిల్లాలు మనకి ఇక్కడ కర్నూలు, కడప, అనంతపురం వాళ్ళు ఎక్కువ మంది ఇందులో ఇక్కడ బెట్టింగ్ చేస్తున్నారు ఈ కంపెనీతో, హైదరాబాదు. అయితే ఇది చాలా ఎక్కువగా కూడా ట్రాన్సాక్షన్, ఈవెన్ హవాలా ట్రాన్సాక్షన్ తోటి డైరెక్ట్గా క్యాష్ కూడా తోటి కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. దీనివల్ల అనేక మంది ఏంటంటే యూత్ దీని ఒక వ్యసనంలాగా చేసుకొని చాలామంది కూడా నష్టపోవడం జరుగుతుంది, వాళ్ళ చదువులు పాడు చేసుకోవడం జరుగుతుంది. దీని మీద ప్రత్యేక దృష్టి పోలీస్ శాఖ డీజీ గారి ఆదేశం మేరకు పెట్టడం జరిగింది. సార్, ప్రధానంగా ఏ రాష్ట్రాలతో లింక్ అయిపోయింది సార్? ఏ కంట్రీ నుంచి వీళ్ళకి టైప్స్ ఉన్నాయి? అంటే టైఅప్ కంట్రీ నుంచి అని కాదు, ఇప్పుడు ముఖ్యంగా మన దేశంలోనే జరుగుతుంది ఐపీఎల్ మ్యాచెస్ కాబట్టి వేరియస్ ఎక్కువగా మన దీని మీదే ఉంటుంది. అయితే కొంతమంది దీంట్లోకి సంబంధించి తమిళనాడు ఉంటుంది. అయితే దీంట్లో కొంతమంది ఏంటంటే దుబాయ్ నుంచి కూడా కాల్స్ మనకు ట్రేస్ అని, కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, మరోవైపు ఇక్కడ ఎస్పీ రాజశేఖర్ బాబుని అడిగి అసలు ఎలా జరుగుతుంది నా కొనంపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. సార్, ఇక్కడ పట్టుకున్నారు కదా ఈ ఇన్స్ట్రుమెంట్స్, అనంతపురం సంబంధించి ఫస్ట్ టైం పట్టుకున్నట్లు ఎలా జరుగుతుంది ఒకసారి చెప్పగలరా సార్? వాస్తవానికి మీరు చూడొచ్చు, కమ్యూనికేటర్స్ అని చెప్పేసి ఇక్కడ మనం 2 కమ్యూనికేటర్స్ పట్టుకోవడం జరిగింది. ఒక్కొక్క దాంట్లో దాదాపు 26 సెల్ ఫోన్స్ ఉన్నాయి. దీంట్లో 26, దాంట్లో 26, మొత్తం 52 సెల్ ఫోన్స్ ఉన్నాయండి. సో 52 సెల్ ఫోన్స్ కూడా మీరు చూడవచ్చు కోడ్స్ ఉన్నాయి, లైక్ 00, 44, SNR. వీళ్ళంతా కూడా ఒక్కొక్క ఫోన్కు సంబంధించి ఒక్కొక్క సబ్బుకి కనెక్ట్ అవుతున్నాడు. ఈ సబ్బుకి కంటిన్యూస్గా బాల్కి ఆడు బెట్టింగ్ చేయడము. సో తద్వారా ఇక్కడున్న వ్యక్తి దాన్ని మళ్ళా ఇన్ రైటింగ్ రెడ్యూస్ చేయడము. మరొక వైపున పైనుంచి అంటే ఎవరైతే బుకీ ఉన్నాడో బుకీ నుంచి ఏం జరుగుతుందనేది తీసుకోవడము. సో ఈ విధంగా చాలా భారీ ఎత్తున ఈ నెట్వర్క్ ఉంది. డెఫినెట్గా దీంట్లో మనం టెక్నాలజికల్గా ఇన్వెస్టిగేషన్ ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వెళ్తాం. ఆల్రెడీ ఇప్పుడు మనకు దాదాపు 350 మంది సబ్ బుకీస్ని మాకు నెంబర్స్ వచ్చాయి. ఆ నెంబర్స్ నుంచి వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అకౌంట్స్ దాదాపు ఇప్పటి వరకు 13 అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇంకా చాలా అకౌంట్స్ ఉన్నాయి. సో ఈ అకౌంట్స్ అంతా కూడా మనం ఫ్రీ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్స్ బిగ్ ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే 1 డేలో మనం చేయలేము. కాబట్టి ఒక సిట్ ఫామ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి సైజు గారిని అభ్యర్థించడం జరిగింది. వారు రాయలసీమ రేంజ్లో ఖచ్చితంగా ఒక మంచి టీంని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ వర్క్. ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ చాలా బాగా చేశారు. సో ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకెళ్లేసి ఏ విధంగానైనా బెట్టింగ్ అనేది రాయలసీమ జిల్లాలో, ఎందుకంటే అసలే పేదరికమైన జిల్లా, సో ఇక్కడ లేకుండా చేయడానికి మా వంతు కృషి చేస్తాం. చూస్తూ ఉంటే ఇది మట్కా అనేది పక్కకు పోయేసేసి బెట్టింగ్ అనేది ఏమైనా ముందుకు వస్తుంది అనేది ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే బాల్కి ఆడచ్చు, మట్కా అంటే మళ్ళీ ఒక నెంబర్ రావాలి, ఇవంతా కూడా ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. సో ఇది బెట్టింగ్లో కొత్త పుంతల మాదిరి అనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా దీనికి ఇప్పుడు దాదాపు 200 మంది వరకు గుర్తించామని చెప్తున్నారు. ఏ రాష్ట్రాల్లో గుర్తించారు? దీనికి సంబంధించి విఐపీలతో లింకప్ ఉందా? ఎలాంటి వారు దీంట్లో ఉన్నారు? ఫోన్ నెంబర్స్ గుర్తించామండి. ఆ ఫోన్ నెంబర్స్ నుంచి మళ్ళీ మనం కాల్ డీటెయిల్స్ తీసుకురావాలా, సబ్స్క్రైబర్ డీటెయిల్స్ తీసుకొచ్చేసి వీళ్ళు ఎవరనేది గుర్తించాలా. మాకు తెలిసి ఇప్పటి వరకు ఈ 4 జిల్లాల్లో ఉంది, అదేవిధంగా హైదరాబాద్లో ఉంది, కొంత మన వెస్ట్ గోదావరి జిల్లాకి కనిపిస్తాను కొన్ని నెంబర్స్. చూడాలండి, అన్ని కూడా చాలా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇప్పుడు మీరు పట్టుకున్న సంబంధించి ఇంటర్నేషనల్ కాల్ కూడా ఒక ట్రేస్ అయినట్లు తెలుస్తుంది. ఇంటర్నేషనల్ కాల్స్ అంటే దీనికి మెయిన్ నాయకుడు ఎవరు, సెకండ్ వ్యక్తిగా ఎవరున్నారు, వారి ఎలాంటి సమాచారం వచ్చింది? వాస్తవానికి దీని మీద ఈ నరసింహ అనే వ్యక్తి మీద ఒక నరేష్ షేట్ అనే ఒక పేరు ఏదో కనిపిస్తూ ఉంది. సో ఎటుపోతుంది ఇది, తర్వాత ఈ మనీ అంతా ఎట్లా ఫ్లో అవుతుంది, బెట్టింగ్లో వీళ్ళు సంపాదించిన మనీ అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవంతా కూడా బిగ్ నెట్వర్క్. ఖచ్చితంగా బయటకు తీస్తాం. అంటే మీరు రాష్ట్ర స్థాయిలో సిబిఐని టైఅప్ అయ్యి